అయ్యన్న పాత్రుడు ఈ పేరు తెలియని వారే ఉండరు. ఏపీలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ పార్టీలోనే ఆయన ప్రయాణం సాగిందే. ఏపీ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం శ్రేణులు, పార్టీ నాయకులు, కేడర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు చాలా ఆనందంలో ఉన్నారు. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తన కుటుంబంగా ఉన్నారు అయ్యన్న ఏదైనా సరే నిర్భయంగా, నిర్మోహమాటంగా నేస్తారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు శాసనసభకు అధ్యక్షుడయ్యారు ఆయన. ఎన్నో ఆటుపోట్లు ఉన్న పార్టీని అంటిపెట్టుకుని ఉన్న డైనమిక్ లీడర్. అందరి పాత్రుడు అయ్యన్న పాత్రుడు అని అందరూ గౌరవిస్తారు ఆయన్ని. గౌరవనీయులు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. అయ్యన్న పాత్రుడు సెప్టెంబర్ 4, 1957న విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు. ఆయన తండ్రి వరహాల దొర. మొత్తం అయ్యన్న పాత్రుడు సోదరులు 5. ఆయన విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే సాగింది. కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో BA పూర్తి చేశారు. అయ్యన్న తాతయ్య కూడా రాజకీయాల్లోనే కొనసాగారు. పలు పదవులు కూడా చేశారు. అయితే అయ్యన్న తండ్రి మాత్రం రాజకీయాల్లో లేరు. అయ్యన్న విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ పెట్టిన సమయంలో ఆయన విధానాలు, సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీ చేశారు టీడీపీ తరపున. ఈ ఎన్నికల్లో రామచంద్రరాజుపై 992 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యువనాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అడుగుపెట్టారు అయ్యన్న పాత్రుడు. 1984లో ఆయన్ని ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణా సంస్థ, డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేశారు. 1985 ఎన్నికల్లో ఆయన మళ్ళీ నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. ఈసారి శ్రీరామ్మూర్తిపై 811 ఓట్లతో గెలిచారు. 1989 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మూడోసారి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 1994 ఎన్నికల్లో 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయ్యన్న. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తిరాజుపై 21,179 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1994 నుంచి 96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని 100 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును R&Bకి బదలాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. 1996లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి 8,559 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1999 ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో అయ్యన్నను అటవీశాఖ మంత్రిగా చేశారు. నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు ఆయన. 2004 ఎన్నికల్లో అయ్యన్న 23,930 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో 2,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో కూడా అయ్యన్న మంత్రి అయ్యారు. 2014-15 పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు అయ్యన్న. 2015-19 వరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. కానీ వైసీపీ తరపున పోటీ చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్పై ఓటమి పాలయ్యారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఎన్టీఆర్ పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. 5గురు సోదరుల్లో ఒకరిని మావోయిస్టులు చంపేశారు. మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో సోదరుడు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు. అన్నయ్య అయ్యన్న పాత్రుడి వెంట ఆయన ఉండేవారు. నర్సీపట్నం మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్గా సన్యాసి పాత్రుడి చేశారు. కొంతకాలం తల్లి కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత నర్సీపట్నం మున్సిపాలిటీ హోదా పొందింది. సన్యాసి పాత్రుడు అలాగే ఆయన భార్య అనిత ఇద్దరు కౌన్సిలర్లు అయ్యారు. భార్య చైర్పర్సన్గా, ఆయన వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు గతంలో. ఇక అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు వచ్చాయి. చివరకు సన్యాసి పాత్రుడు 2019లో వైసీపీలో చేరారు. విశాఖ DCCB చైర్మన్గా చింతకాయల సన్యాసి పాత్రుడు భార్య అనిత కూడా పదవి చేశారు. అయ్యన్న పాత్రుడు జూన్ 1, 1983న పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, విజయ్, రాజేష్. విజయ్ రాజకీయాలపై ఆసక్తితో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. పూణేలోని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు విజయ్. యుఎస్లో పొలిటికల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. తండ్రికి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా IT విభాగంలో కీలకంగా పనిచేశారు ఆయన. 40 సంవత్సరాలుగా అయ్యన్న నర్సీపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్తారు అందరూ కూడా.
నర్సీపట్నంతో పాటు చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలకి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఆధారం. అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల నుంచి 150 పడకలకు పెంచారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే తాను సీనియర్ అని కూడా ఎలాంటి భయం లేకుండా చెప్తారు అయ్యన్న. ఇక ఆయన ఆస్తి సుమారు 12 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఎన్నో కేసులు పెట్టి వేధించారు. అయినా కూడా 5 సంవత్సరాల పాటు ఎక్కడా తలగ్గలేదు. అధికారులు ఎంతోమంది ఆయన ఇబ్బంది పెట్టారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. ముందు నుంచి అయ్యన్న ఖచ్చితంగా జగన్ ఓటమి ఖాయమని పలుసార్లు చెబుతూనే ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం చాలా కలిసి వచ్చింది. నర్సీపట్నం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తారని ముందు అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అయ్యన్న పాత్రుడినే ఈసారి పోటీకి నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నంలో 99,489 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరపున నిలిచిన పెట్ల ఉమాశంకర్ గణేష్కి 75,173 ఓట్లు వచ్చాయి. 24,676 ఓట్ల మెజారిటీతో అయ్యన్న విజయం సాధించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 175 సీట్లకు గాను 164 సీట్లు గెలుచుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక అయ్యన్న సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఆయన్ని 16వ శాసనసభకు స్పీకర్గా నియమించారు. అయ్యన్న పాత్రుడు గారిని జూన్ 22న స్పీకర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక పార్టీని నమ్ముకొని ఆనాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో రాజకీయంగా 40 ఏళ్లు అనేక పదవుల్లో కీలకంగా పనిచేశారు అయ్యన్న. ఆయన స్పీకర్ పదవిలో ఉండి సభని అద్భుతంగా నడుపుతూ ఈ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల గురించి, ప్రజలకు చేయవలసిన మంచి పనులు, కొత్త చట్టాల గురించి ఈ గౌరవ సభని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మనం కూడా కోరుకుందాం.